హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ హర్రర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కెమెరాలో రియల్గా రికార్డ్ అయిన కొన్ని పారానార్మల్ యాక్టివిటీస్ని చూడబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో ఫుటేజ్ జూలై 2025లో రికార్డ్ అయ్యింది. ఒక వ్యక్తి తన డాగ్ తో కలిసి అపార్ట్మెంట్ లో ఒంటరిగా ఉండేవాడు. ఆ వ్యక్తికి స్టార్టింగ్ నుండి అతను ఉండే రూమ్ లో పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నట్టు డౌట్ ఉండేది. సో కొన్ని రోజుల తర్వాత వాళ్ళ రూమ్ లో ఒక సీసీటీవీ కెమెరాని ఫిక్స్ చేపించాడు. అది ఒక మోషన్ కెమెరా. ఆ కెమెరా ముందు ఏమైనా కదలికలు జరిగినప్పుడు వెంటనే అతని ఫోన్ కి సిగ్నల్ వెళ్ళిపోతుంది. సో ఒక రోజు అలాగే ఆ వ్యక్తి ఆఫీస్ లో ఉన్నప్పుడు తన ఫోన్ కి మెసేజ్ అయితే వచ్చింది. వెంటనే ఆ వ్యక్తి తన సీసీటీవీ ఫుటేజ్ ని ఓపెన్ చేసి చెక్ చేయడం స్టార్ట్ చేశాడు. స్టార్టింగ్ లో అంతా నార్మల్ గానే ఉంది. అండ్ కొద్దిసేపు తర్వాత జరిగింది చూసి ఆ వ్యక్తికి చెమటలు పట్టేశాయి. తర్వాత నుంచి అపార్ట్మెంట్ వైపు కూడా ఎవ్వరు వెళ్ళలేదు. సో ఇప్పుడు పదండి మనం కలిసి ఆ వీడియో ఫుటేజ్ లో ఏముందో చూద్దాం. ఓకే, కుక్క అయితే వచ్చింది, అతను పెంచుకునే డాగ్. అక్కడ ఎవరో ఉన్నట్టు అది వెనకాలకి భయపడి వెళ్ళిపోతుంది. సౌండ్స్ అయితే వస్తున్నాయి. ఓకే, థంపింగ్ సౌండ్ వస్తుంది, థంబ్ అని. కుక్కకైతే అక్కడ ఎవరో ఉన్నారు అని అనిపిస్తుంది. ఆ డాగ్ని చూస్తుంటే తెలుస్తుంది అక్కడ ఎవరో ఉన్నట్టు, కానీ మనకు కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఓకే, కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూద్దాము. కుక్క మూలుగుతున్న సౌండ్స్ అయితే వస్తున్నాయి గైస్. గైస్ చూడండి, ఎవరో కుక్క ముందర నించొని దాన్ని పైకి లేపుతున్నట్టు అనిపిస్తుంది. ఓకే, కానీ మనకి సీసీటీవీ కెమెరాలు ఏం కనిపించటం లేదు. అవన్నీ ఎవరో దాన్ని బెల్ట్ ఉంటుంది కదా, బెల్ట్ పట్టుకొని పైకి లాగుతున్నట్టు అనిపిస్తుంది. టీవీ రిఫ్లెక్షన్లో క్లారిటీ ఒకసారి మళ్ళీ రీప్లే చేసి చూద్దాము క్లారిటీగా. టీవీ రిఫ్లెక్షన్లో చూడండి, ఎవరో ఆ కుక్క బెల్ట్ పట్టుకొని లాగేశారు. ఓ మై గాడ్, చాలా స్కేరీగా ఉంది. ఎగ్జాక్ట్లీ ఆ కుక్క మెడలో ఉన్న బెల్ట్ని లాగేశారు, కానీ అక్కడ ఎవ్వరు లేరు. ఎవరంటే ఎవ్వరు లేరు. సో ఈ ఫుటేజ్ చూసిన ఆ వ్యక్తి వెంటనే ఇంటికి వెళ్ళి చూశాడు. అండ్ ఆ కుక్క హెల్త్ మొత్తం పాడైపోయింది. అండ్ ఈ వీడియో నేను చాలాసార్లు రీప్లే చేసి చూశాను మళ్ళీ. నాకు ఎటువంటి ఎడిటింగ్ లాగా అయితే అనిపించలేదు, జెన్యూన్ లాగా అనిపించింది. కానీ నిజం ఏంటో ఎవరికి తెలియదు. ఓకే, అదిగోండి ఆ పిల్లడు మంచానికి అనుకుని మొబైల్ చూస్తున్నాడు. అండ్ మంచం మీద వాళ్ళ గ్రాండ్ మదర్ పడుకొని ఉంది. ఓ మై గాడ్. ఓకే, ఒకసారి మళ్ళీ రీప్లే చేసి చూద్దాము. చాలా హర్రర్గా ఉంది. ఎవరో కాలు లాగేసినట్టు ఉంది. ఇది యాక్టింగ్ చేయడం కూడా అంత ఈజీ కాదు. ఇలా ఎడిటెడ్ అనుకోలేము మనం. ఇప్పుడు చూడండి, ఎగ్జాక్ట్గా ఎవరో లాగినట్టయితే ఉంది. వెంటనే పిల్లడు భయపడి పారిపోయాడు. నేనైతే వాళ్ళ గ్రాండ్ మదర్ని చూసి భయపడ్డాను చాలా. ఫైనల్గా ఈ ఫుటేజ్ వచ్చిన తర్వాత వీళ్ళు కూడా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక సెక్యూరిటీ కెమెరాలో రికార్డ్ అయిన పారానార్మల్ యాక్టివిటీ ఇది. అండ్ ఈ యాక్టివిటీస్కి ఎక్కువగా బలయ్యేది సెక్యూరిటీ గార్డ్స్ అనమాట. అండ్ అలాంటి ఒక ఇన్సిడెంటే ఇక్కడ జరిగింది. ఒక సెక్యూరిటీ గార్డ్కి ఒక వింతైన ఆకారం కనిపించింది. సో ఆ వీడియో ఫుటేజ్ కూడా ఒకసారి చూద్దాం రండి. సెక్యూరిటీ గార్డ్ చూడ్డానికి అయితే వెళ్తున్నాడు. తర్వాత ఏం జరిగింది అనేది నేను కూడా చూడలేదు, ఇప్పుడు తెలుసుకుందాం అది. అండ్ ఓనో గైస్, అక్కడ సడన్గా ఎవరు పక్కన గోడ మీద నుంచి వెళ్ళినట్టుంది. అండ్ వెళ్ళిన అతనికి 2 కాళ్ళు మాత్రమే ఉన్నాయి, అప్పర్ బాడీ లేదు. ఇది ఎలా అంటే ఎవరో చనిపోయేటప్పుడు పైన బాడీ కూడా కట్ అయిపోయినట్టుంది, ఓన్లీ లెగ్స్ మాత్రమే మిగిలినట్టున్నాయి. అండ్ వాళ్ళ ఆత్మ ఇక్కడ తిరుగుతున్నట్టుంది. అండ్ మరి అలాగే ఉంది. ఆ సెక్యూరిటీ గార్డ్ చూసి చాలా భయపడినట్టున్నాడు. ఓకే, నెక్స్ట్ ఫుటేజ్ వచ్చేసి యెమెన్ దేశంలో ఉన్న ఒక చిన్న షాప్లోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. అండ్ ఆ వీడియోలో ఉన్నది చాలా క్రీపీ అనమాట. ఏంటంటే ఒక గురక వేసుకున్న లేడీ షాప్లోకి ఎంటర్ అవుతుంది.
ఆ షాప్ ఓనర్ ఆమెను చూసిన వెంటనే భయపడి ఖురాన్ చదవడం మొదలు పెడతాడు. ఎందుకు అంటే ఆమె ఫేస్ అంత దారుణంగా ఉంది అన్నమాట. అండ్ ఆ వీడియో చూసిన వాళ్ళు కూడా ఆమె ఫేస్ని అండ్ లెగ్స్ని చాలా స్ట్రేంజ్గా ఉన్నాయి అని కూడా అన్నారు. స్ట్రేంజ్గా అంటే చాలా క్రీపీగా ఉందని కూడా అన్నారు. లేడీ ఓనర్ దగ్గరికి వచ్చి ఖురాన్ ఎందుకు చదువుతున్నావు, ఎవరైనా చనిపోయారని అడిగింది అనమాట. అండ్ ఆ ఫుటేజ్ని ఇప్పుడు మనం చూద్దాం. ఆ షాప్ ఓనర్ తర్వాత ఏం చెప్పాడంటే అమ్మ చూడ్డానికి మామూలు మనిషిలాగైతే అస్సలు లేదంట. అండ్ అమ్మ స్కిన్ కూడా పేల్ అండ్ గ్రే కలర్ లో ఉందని చెప్పాడు. అండ్ లేడీ ఆ షాప్ ఓనర్ వింత వింత క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేసింది. అండ్ అక్కడ అమ్మ పదే పదే నువ్వు ఖురాన్ ఎందుకు చదువుతున్నావు, ఎవరైనా చనిపోయారా అని అంటూ ఉందంట. అండ్ అమ్మ లాస్ట్ కి నేను ఏంజల్ని, నువ్వు భయపడుకో అని అనేసి వెళ్ళిపోయిందంట. ఇంతకీ అమ్మ మనిషా లేదా దెయ్యమా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.